బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం. బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం. బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక రోజు మన జీవితాల్లో దేవుడు పొడిగించి ఇచ్చిన గొప్ప సజీవత్వాన్ని బట్టి దేవుడికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నామా? మన జీవితాల్లో మనకు అందరు ఉన్నారు, కానీ నా అనేవారు చాలా తక్కువ మంది ఉంటారు. నా అనుకున్న వారే మనల్ని దూరం చేస్తారు, నా అనుకున్న వారే మనల్ని బాధ పెడతారు. కానీ నీ దేవుడైన యెహోవా నేను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయముగా ఏర్పరచుకున్న దేవుడు ఉన్నారు అని ఆత్మీయ సత్యాన్ని తెలుసుకోవాలి అని అంటే ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందాలి. ఇంత గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త వినేటట్టు వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించి బలపరిచిన మా ప్రియులు, మా ఆప్తులు బ్రదర్ దినకరన్ గారు, వారు ఖమ్మం డిస్టిక్ వాస్తవ్యులు, వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తాం. కృపా సత్య సంపూర్ణుడైన దేవా, జీవం కలిగిన మా దేవా, మీ పరిశుద్ధ పాదాల దగ్గరికి దినకరన్ గారిని తీసుకొని వస్తున్నాం. మీ ప్రేమని రుచి చూచారు, మీరు చూపెట్టే ఆప్యాయతని రుచి చూచి మీరు ఆయనని ప్రత్యేకంగా ఎంచుకున్నారనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించారు. ప్రభా, కోట్లాది ప్రజలు ఈ దేవుని యొక్క ప్రేమని రుచి చూడాలి అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించి బిడ్డ వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసు అనుచరుల పరిచర్యను ప్రోత్సహించడాన్ని బట్టి ఈరోజు కోట్లాది ప్రజలు ఈ రక్షణ సువార్త విని రక్షణ పొందే అవకాశాన్ని దయచేశారు. ఒంటరితనంలో ఉన్న వారిని దేవుడు స్వకీయముగా చేసుకునే దేవుడు ఉన్నారు. ఎవరైతే అన్ని ఉన్నా ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు, దేవుడు వారిని ఎంచుకున్నారు అనే ఆత్మీయ అనుభవంలోకి నడిపించే గొప్ప అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నందుకు దినకరన్ గారిని బట్టి మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దినకరన్ గారి తల్లిదండ్రులు అయ్యగారు అలంకార్ గారు, అమ్మగారు సరోజ గారి కొరికే, వారి ఆరోగ్యాల కొరికే, దినకరన్ గారి తోబుట్టులు ప్రవ్వా పరంజ్యోతి గారు మరియు కిరణ్ కుమార్ గారి కొరికే, ఈ కుటుంబం అంతటి కొరికే ప్రార్థిస్తున్నాం. అదే విధంగా ప్రవ్వా కమల్ గారు ఐఐటి ఎంసెట్ కొరికే ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తండ్రి, మీరు సహాయపడి ఈ కుటుంబం అంతటికి మంచి ఆరోగ్యం కొరికే ప్రార్థిస్తున్నాం. ఈ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి. ఈ కుటుంబానికి ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలకి, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలకి మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానం, ఆజ్ఞ, సూక్తి తండ్రి, నీ దేవుడైన యెహోవా నిన్ను ఎక్కువగా ఎంచి నిన్ను తనకు స్వకీయ జనముగా ఏర్పరచుకొనెను. ద్వితీయోపదేశ కాండం 7వ అధ్యాయం 6వ వచనం, ఆజ్ఞ ఒకరినొకడు ఆదరించి. తెస్సలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం, సూక్తి పరివర్తన అంటే సరైన దారిలో తిరగడం, తదుపరి చెయ్యవలసినది దానిపై నడవడం. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని మీరు నడిపించి బలపరిచి దీవించుమని ప్రభువా, ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డని యేసు అనుచరులుగా 4 పూటలు మేము చేసిన ప్రార్థనలలో ప్రభువా ఈ వాగ్దానం వారి జీవితాల్లో నెరవేర్చి ఈ వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని, కుటుంబాన్ని ప్రభువా దినకరన్ గారిని, వారి తోబుట్టుని, వారి తల్లిదండ్రుల్ని నిండుగా మెండుగా దీవించుమని యేసు నామం అడిగి వేడుకుంటాం తండ్రి, ఆమేన్. నడుగు సున్నారు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను.
దేవుడేడన్సు నన్నడుగుచున్నారు. ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. యేసు ఎక్కడున్నావని చెప్పను, ఎలా ఉన్నావని చూపను. ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా. ఆకాశముల నడుగరాదా, అంతరిక్షము చెప్పలేదా. యేసురాజే సృష్టికర్తయని. ఆ ప్రభువును బట్టి ఎరిగి ఘనత మహిమ ప్రభావాలు మన జీవితాల్లో ఆ ప్రభు వారికి ఆరోపించాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాను. మంచిది. యేసు అనుచరులు, మేము యేసు అనుచరులం అనే పాట పాడుతూ ఉంటారు. దయచేసి బైబిల్ తెచ్చిన వారి పైకెక్కుదాం. యేసు అనుచరులుగా మనం తీర్చిదిద్దడాలని ప్రభు పేరిట మనం చేస్తున్నాం. బైబిల్ పైకెక్కుదాం. అందరూ బైబిల్ పైకెత్తి నేను నేర్చుకున్న ఈ పాట మాతో కలిసి వింటారండి. అనుచరులం యేసు దీవెనలతో, యేసు దీవెనలతో. అనుచరులం యేసు అనుచరులం, సహచరులం యేసు అనుచరులం. అందరూ పడతాం. అనుచరులం యేసు అనుచరులం, సహచరులం యేసు అనుచరులం. మళ్ళీ పడదాం. అనుచరులం యేసు అనుచరులం, సహచరులం యేసు అనుచరులం, యేసు అనుచరులం, యేసు అనుచరులం, యేసు అనుచరులం. మీ అనుచరులంగా ఈ భూలోకంలో స్వామి ఆయన మీరు చెప్పిన ప్రకారం ప్రభు జీవించే కృప మీరు మాకు అనుగ్రహించండి. అనారోగ్యముగా వచ్చిన వారు ఎవరైనా ఉంటే ప్రభువా, ఈ రాత్రి సమయంలో మీ చాలిన హస్తాన్ని మీరు చాచండి ప్రభువా. ఏ హస్తము మా కొరకు దెబ్బలెత్తిందో, ఏ హస్తము మా కొరకు రక్తం కాచిందో, ఆ యొక్క రక్తసిక్తమైన మీ హస్తాన్ని చాచి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మా ప్రియులకు అనుగ్రహించమని అడుగుతున్నాము నైనా. ప్రభువా, మా యవన బిడ్డలు యవన ప్రాయంలో నాయన రక్షింపబడి కృప దయచేయమని అడుగుతున్నా. మీ వాక్యం సెలవిస్తుంది, యవ్వన కాలమున కాడి మోయిట నన్నుకి మేలు. అవును ప్రభు, యవ్వన ప్రాయులు మీరు రక్తాన్ని మా కొరకు చిందించారు. అనేక మంది యవనస్తులు ఆయన మీ కొరకు రక్షింపబడి ఆయన మీ యొక్క సువార్తను మోసే వాహనాలుగా మా యవ్వన బిడ్డలను మీరు ఆశీర్వదించమని అడుగుతున్నాం నైనా. ఏ ఉద్దేశాలతో వచ్చారో ఎరిగిన దేవా, భిన్న విభిన్న మనస్తత్వాలు కలిగిన వారు వచ్చి ఉండి ఉంటారు నైనా. వారందరికీ సరిపోయే మాటలు మీ దగ్గర ఉన్నాయి స్వామి. మీ వైపు చూస్తున్నాం ప్రభు, మీ వైపు చూస్తున్నాం నైనా. మీరు మాట్లాడితే వినాలని ఆశపడుతున్నాం ప్రభువా. నాయన మీరు మాట్లాడండి. యేసు ప్రభు వారి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. యేసు అనుచరులు అనే పరిచర్యలో పనిచేసినంత మాత్రం చేత యేసు అనుచరులు కాదు. యేసు అనుచరుల సంస్థలో పనిచేస్తూ కూడా సాతాను యొక్క అనుచరులుగా జీవించడానికి అవకాశం ఉంది. కాబట్టి యేసు అనుచరులు అనే మాట ఎవ్రీ బిలీవర్ నా మాట ఉండాలి. ఎవ్రీ బిలీవర్, ప్రతి విశ్వాసి యేసు అనుచరులు అనే ఆ యొక్క కృత నిశ్చయత లేక యేసు అనుచరులు అనే దృఢ నిశ్చయత మన యొక్క జీవితాల్లో కలిగి ఉండాలి అని ప్రభు పేరిట. అమ్మ, యు ఆర్ జీసస్ ఫాలోవర్. బాబు, యు ఆర్ జీసస్ ఫాలోవర్. ఐ యామ్ జీసస్ ఫాలోవర్. వి ఆర్ ఆల్ జీసస్ ఫాలోవర్స్. మనమందరము యేసు అనుచరులము అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. యేసు అనుచరుల చిన్న సంస్థ పక్షంగా మీకు నా హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను.
యేసు అనుచరుల పరిచర్య, 5 రకాలైన పరిచర్య. మొట్టమొదటిగా సర్వే మినిస్ట్రీ జరుగుతుంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ముందు వెళ్ళి ద వర్జిన్ సాయిల్ అనగా ఇంతవరకు ఎవరు కూడా ఏ సువార్తకుడు కూడా అడుగు పెట్టని స్థలాలు, ఏ సువార్త కూడా ఇంతవరకు చెప్పని ప్రాంతాలు సర్వే చేసిన ప్రాంతాలు స్పాట్ అవుట్ చేసిన తర్వాత ఈ ప్రాంతాలకు సువార్తలను పంపించాలి అని కొంత డిసిషన్ లోనికి వచ్చిన తర్వాత సువార్తలను పంపిస్తాం. ఆ సువార్తలను పంపించడానికి ముందుగా చేసే పని ఏమిటి అనగా వాళ్ళని రా హ్యాండ్ గా వారిని పంపించే కనుక ఏ ప్రాంతాలైతే స్పాట్ అవుట్ చేసామో, ఏ ప్రాంతాలైతే గుర్తించామో వారిని పంపించే ముందుగా 3 నెలలు ట్రైనింగ్ ఇస్తున్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 2, నెంబర్ 3, 3 నెలలు ట్రైనింగ్ అయిన తరువాత ప్రియులరా మనం చేసేది వారు పోషించబడాలి అనే ఉద్దేశంతో వారిని పోషిస్తూ ఉన్నాం. మా చేతులను ప్రభు బలపరుచుకున్నది వారిని పోషిస్తూ ఉన్నాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నా. నెంబర్ 3, నెంబర్ 4, ఈ విషయాలు తెలియపడడానికి ద బీకన్ ఆఫ్ జీసస్ ఫాలోవర్స్. ఒక సంఘంలోంచి 10 మందిని చీల్చి ఇంకొక గుమ్మ పెట్టి అదొక సంఘంగా వారు ప్రారంభించి బ్రతుకు తెరువు కొరకై సేవ చేసే అనేక మంది ఎవరి బిడ్డలను చూస్తున్నాం. ఈ దినాల్లో ఏదో కక్ష చేతనో మిస్ చేతనో సేవ జరుగుతుంది అనే మాటను బట్టి మనల్ని మనం సమర్థించుకుని సేవ అంగీకరిస్తూ ఉన్నాం ప్రియులారా. కాబట్టి నేను ఆలోచించాను, కనుక అనుకున్నంత ప్రోత్సాహం రావడం లేదు ప్రభువా, ఏం చేయాలి అనగా కనుక వాయు తరంగాల ద్వారా ఎటువంటి అడ్వర్సిటీ సువార్తకు వచ్చినప్పటికీ కూడా ఎటువంటి వ్యతిరేకత ప్రభుత్వ పరంగా కానివ్వండి, రాజకీయ పరంగా కానివ్వండి, ఏ పరంగా వచ్చినప్పటికీ కూడా ఎవరు ఆపలేని వాయు తరంగాల ద్వారా సువార్త వెళితే బాగుంటుంది అని ఆశపడి 5వ రీతిగా ద 5th కైండ్ ఆఫ్ మినిస్ట్రీ ప్రారంభించాము, రేడియో పరిచర్య. కాబట్టి ఇట్ ఈస్ ఎ వెరీ ఎక్స్పెన్సివ్ మినిస్ట్రీ, చాలా ఖరీదైన పరిచర్య. కాబట్టి ఈ 5 పరిచర్యలు మీ ముందు దేవుని సముఖంలో నిలబడి నేను చెప్తున్నాను అండి. నేను ఆలోచిస్తూ వచ్చాను, నాకున్న ఒక దృఢమైన యాజ్ అన్ ఇండివిజువల్ ఇన్ అవర్ ఫ్రీ కంట్రీ, మన దేశంలో ఉన్న నాకు కొన్ని ఆలోచనలు ఉన్నాయి. ఏమిటి అనగా డబ్బు ఎక్కువైతే పరిచర్య పంచబడుతుంది అనేది నా యొక్క ఉద్దేశం. నెంబర్ 1. నెంబర్ 2, డబ్బు ఎక్కువైతే దేవుడు నాకు ఇచ్చిన బిడ్డలు చెడిపోవడానికి అవకాశం ఉంది. ఇతర బిడ్డలను బాగు చేసి నా బిడ్డలను పోగొట్టుకుంటే ఏమిటి, డబ్బు ఎక్కువైతే వీరిని పాడు చేసుకుంటాం అని 2-3 తలంపుల చేత ఎందుచేతనో విదేశ సొమ్ము కొరకాయ నా మటుకు నేను ఇంతవరకు ప్రయత్నం చేయడానికి ముందు రాలేకపోతున్నాను. కాబట్టి ఈ అభిప్రాయం చేత తెలుగు ప్రజల దగ్గరికి వెళ్ళి ఈ మాటలు చెప్పి కనుక మన యొక్క డబ్బు మన ప్రజలు సహాయం చేస్తే ఈ కార్యక్రమాలు నిర్వహిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ప్రార్థన చేస్తూ వచ్చాం. కాబట్టి నా మటుకు నేను అనేక మంది నాయకుల ద్వారా, అనేక మంది పెద్దల ద్వారా ఎన్నో విమర్శలు ఎదుర్కొనవలసి ఉంటుంది. కానీ ప్రభు విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు ఏ మనుషులు కాదు అనేది విశ్వాసమునకు కర్త, ద ఆథర్ ఆఫ్ అవర్ ఫెయిత్, ద ఫినిషర్ ఆఫ్ అవర్ ఫెయిత్. మన విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించేవాడు యేసు వైపు చూచుచు ఈ జీవన పరుగు పందెంలో ఎన్ని ఆబ్స్టికల్స్, ఎన్ని హర్డల్స్ వచ్చినప్పుడు కూడా సాగడానికి ప్రభు తన కృపను చూపించారు. ఈ రాత్రి సమయంలో మీరు చేతులెత్తండి, దేవుని యొక్క స్నేహితులు అవ్వాలి అని ఆశపడుతున్నారు, చేతులెత్తండి అని అంటే మీరందరూ ఎత్తుతారు. నాకు తెలుసు దేవుని స్నేహితుడు కావాలి అమ్మా, ఒక ఎమ్మెల్యే స్నేహితుడు కావాలి అని అంటే డబ్బు ఉండాలి, హోదా ఉండాలి, ఉద్యోగం ఉండాలి, కనుక పలానా రీతిగా ఉండాలి. ఒక రాజకీయ నాయకుడికి స్నేహితుడు కావాలి అని అంటే, పలానా గొప్ప వ్యక్తికి స్నేహితుడు కావాలి అని అంటే ఏమేమో ఉండాలి. కానీ ఈ రాత్రి యేసు ప్రభువు చెప్తున్నాడు, ఈ రోజు నుంచి మిమ్మల్ని స్నేహితులుగా నేను పిలవగలించాను. యేసు ప్రభు వారికి స్నేహితులుగా ఉండాలి అనగా మన జీవితాల్లో ఉండవలసిన 3-4 లక్షణాలు నేను క్లుప్తమైన రీతిగా చెప్పి నేను ముగిస్తాను. ఇఫ్ ఇట్ ఆల్ యు వాంట్ టు బి ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్, దేవుడే ఈ రాత్రి నీకు చదువక్కర్లే, దేవునికి స్నేహితుడు కావాలి అని అంటే అందచందాలక్కర్లే, ఆస్తిపాస్తులక్కర్లే, మేడల మీదలక్కర్లే. ఈ రాత్రి గమనించాలి, ఒక గొప్ప రాజకీయ నాయకునికి, సాంఘిక నాయకునికి, ఒక పెద్ద వ్యక్తికి స్నేహితుడు కావాలి అని అంటే కొన్ని రంగులు, కొన్ని హంగులు ఉండాలేమో. కానీ దేవాది దేవుడు, సర్వాధికారి, జగద్రక్షకుడు, సృష్టికర్త, ఆయనకు స్నేహితులుగా ఉండాలి అని అంటే అతి సామాన్యమైన కొన్ని లక్షణాలు ఈ రాత్రి సమయంలో నేను విమర్శించాలని ఆశపడుతున్నాను. దేవునికి స్నేహితులు, అమ్మా
వాట్ ఏ ట్రెమెండస్ ప్రివిలేజ్, వాట్ ఏ ట్రెమెండస్ ప్రివిలేజ్. దేవునికి స్నేహితుడు. జోషి ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. బ్రదర్ మాథ్యూ ఈజ్ ద ఫ్రెండ్ ఆఫ్ గాడ్. వాట్ ఏ కాంప్లిమెంటరీ స్టేట్మెంట్ ఇన్. కాబట్టి ఎటువంటి అభినందనీయమైన కాబట్టి ఆ యొక్క స్టేట్మెంట్ అండి, మాట అండి, దేవునికి స్నేహితుడు. కొంతమంది రాస్తూ ఉంటారు కాబట్టి ఫలానా ఫలానా అని రాసి గాడ్స్ సర్వెంట్ అని అంటారు. ఎంత మంచి మాట. ఏమేమో ఫౌండర్, డైరెక్టర్, అది ఇది పెట్టుకునే దానికంటే కాబట్టి ఫలానా ఆయన అని చెప్పి గాడ్స్ సర్వెంట్. వాట్ ఏ వండర్ఫుల్ కాంప్లిమెంటరీ స్టేట్మెంట్ టు బి ద సర్వెంట్ ఆఫ్ గాడ్. ఈ రాత్రి సమయంలో దేవునికి స్నేహితులుగా మనం ఉండాలి అని అంటే నెంబర్ 1, మొట్టమొదటిగా నీవు నేను మన యొక్క జీవితాలకు ఉండవలసిన లక్షణం దేవునికి స్నేహితులుగా ఉండాలి అని అంటే అమ్మబాబు అనేక విషయాలు బైబిల్లో ఉన్నాయి. కానీ నాకు స్నేహితుడు అని దేవుడు ఒక వ్యక్తిని పిలిచాడు. మీరు చాలా మందికి తెలుసు. ఆ వ్యక్తి పేరు యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము. యాకోబు రాసిన పత్రిక 2వ అధ్యాయము 23వ వచనం. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడును, మరియు దేవునికి స్నేహితుడని అతనికి పేరు కలిగిను. నాకు స్నేహితులుగా ఉండవచ్చు, పలానా గొప్పవారికి స్నేహితులుగా ఉండవచ్చు. ఈ రాత్రి ఇక్కడ కూర్చొని మనం అందరము కూడా దేవునికి స్నేహితులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ రోజు నుంచి మిమ్మల్ని స్నేహితులు అంటారు. దేవునికి స్నేహితులుగా మనం అందరము కలిసి ఉండాలని ప్రభు పక్షిగా నేను మనవి చేస్తున్నాను. దేవునికి స్నేహితుడు అని పిలిపించుకున్నా అబ్రహాము జీవితంలో ఉన్న 4 లక్షణాలు 1 by 1 నేను జ్ఞాపకం చేస్తానండి. ఏంటి అనగా నెంబర్ 1, అబ్రహాము జీవితంలో విధేయత అనే లక్షణము దేవునికి స్నేహితుడిగా అబ్రహామును చేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. చాలా మంది అనుకుంటున్నారు ఏమిటి అనగా క్రైస్తవ్యము అనగానే ఇదేదో ఒక మతం, క్రైస్తవులే లేక ఫలానా కులంలో ఫలానా మతంలో ఫలానా పేటలో పుట్టిన వారే వీళ్ళు క్రైస్తవులు కావాలి అని అనుకుంటూ ఉన్నారు. కాదు పిల్లరా, అబ్రహాము క్రైస్తవుడు కాదు, అబ్రహాము యూదుడు కాదు, అబ్రహాము యేసు ప్రభువు లేక యెహోవా దేవుణ్ణి మొక్కేవాడు కాదు అండి. అబ్రహాము విగ్రహారాధికుడు. అబ్రహాము యెహోషువ గ్రంథాన్ని మనం చూసినట్లయితే అబ్రహాము విగ్రహారాధికుడుగా పూజలు, పురస్కారాలు, నోములు, వ్రతాలు, చంద్రదేవతను, అగ్నిదేవతను పూజించేవాడిగా ఉన్నట్టుగా అబ్రహాము జీవితంలో మనం చూస్తూ ఉన్నాం. మీలో చాలా మంది లాగా ఆయన పూజలు చేసేవాడు, పురస్కారాలు చేసేవాడు. ఈ రాత్రి గమనించాలి. కనుక ఈ యొక్క మతం అనగానే లేక ఈ బోధలు అనగానే ఫలానా వర్ణానికి ఫలానా కులానికి సంబంధించిన వారు అనుకోవద్దని ప్రభు పేరు నేను మనం చేస్తున్నాను. ఎందుకు ఇలా అనుకుంటున్నారు అనగా వారు పుట్టిన కులాన్ని బట్టి, వారు పుట్టిన మతాన్ని బట్టి, వారు పెరిగిన విధానాన్ని బట్టి దీని మీద ఒక ముద్ర వేశారు. కానీ నిజమైన సత్యాన్ని తెలుసుకోలేకపోతున్నారు. నిజమైన సత్యము ఏమిటి అనగా దేవునికి స్నేహితుడైన ఒక వ్యక్తి ఆదిలో దేవుని నమ్మిన వాడు కాదు. విగ్రహారాధికుడిగా పూజలు, పురస్కారాలు చేసిన వ్యక్తిగా ఉన్న వ్యక్తిని దేవుడు ఈ సమయంలో నా స్నేహితుడు అని అంటున్నాడు. ఆయనకు స్నేహితుడుగా ఉండాలి అని అంటే అమ్మ బాబు అబ్రహాము జీవితంలో ఉన్న మొదటి లక్షణం ఏమిటనగా 1 విధేయతను అబ్రహాము నేర్చుకున్నాడు. అబ్రహామా, నీ దేశం, నీ బంధువులు, నీ తల్లిదండ్రులు, నీ సంస్కృతి, నీ వ్యాపారం, నీ పూజలు, నీ పురస్కారాలు అన్ని వదిలిపెట్టి దయచేసి నేను చూపించు దేశానికి వెళ్ళుమో అనగా పిల్లల అబ్రహాము మరు మాట్లాడకుండా, అబ్రహాము ఎదురు ప్రశ్న వేయకుండా, అబ్రహాము ఇదేమిటి అదేమిటి అనుకోకుండా తూచా తప్పని విధేయత, ఇంప్లిసిట్ ఒబీడియన్స్, తూచా తప్పని విధేయత. ఈ రాత్రి సమయంలో అమ్మ బాబు ఈ నామానికి జీవితాలు దేవునికి స్నేహితులుగా ఉండాలి అనగా విధేయత నేర్చుకున్నాం. ఈ రాత్రి అనేక మంది విధేయత ఉండదండి, విధేయత ఉండదు ప్రియులుగా. చాలా విచారకరమైన సంగతి. నేను అప్పుడప్పుడు అంటుంటాను, పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ మోర్ డేంజరస్ దెన్ ఆల్మోస్ట్ పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ వర్స్ దెన్ డిసొబీడియన్స్. పార్షియల్ ఒబీడియన్స్ ఈజ్ వర్స్ దెన్ డిసొబీడియన్స్ అనగా క్రైస్తవులము సగము విధేయత చూపెడతాం. ఆదివారం బైబిల్ తీసుకుని తమ్ముడు సత్యానందం పాడిన రీతిగా గుళ్ళో ముసుకుంటుంది, బయట వచ్చి ఇష్టానుసారంగా జీవిస్తాం. ఎవ్రీ నేషన్ ప్రియం స్నేహితులరా, ప్రవారం ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జనులరా కమ్ unto me, నా ఎదుగు రండి. I will give you peace, I will give you rest,
నేను విశ్రాంతిని నీకు ఇస్తాను. వాక్యం వింటున్నా నా ప్రియ స్నేహితులారా, నా ప్రియ సోదరులారా, ఈ రాత్రి సమయంలో నీకు శాంతి కావాలమ్మా, నీకు శాంతి కావాలి బాబు. శాంతి హోమాలు చేస్తే కుదరదు, శాంతి వరకు కనుక డబ్బులు ఇస్తే కుదరదు, శాంతి వరకు ఏమేమో చేస్తే కుదరదు. యేసయ్య పిలుస్తున్నాడు, నా ఎదుగు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. Implicit obedience. God wants the implicit obedience. He doesn't want your money. నీ డబ్బు అక్కర్లేదు, నీ ఆస్తుపాస్తులు అక్కర్లేదు, నీ ధన వెంటులు అక్కర్లేదు, నీకేమి అక్కర్లేదు నీ దగ్గర నుంచి. కాబట్టి implicit obedience. ఆయన రమ్మంటున్నాడు ఈ రాత్రి, ఆయన దగ్గరకు రమ్మని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడు ప్రపంచానికి శాంతి ప్రదాత అయిన యేసు దగ్గర ఉన్న పాటున నీవు వచ్చినట్లయితే నిన్ను ఆయన అంగీకరించడం మాత్రమే కాకుండా నిన్ను స్నేహితునిగా చేసుకుంటాను అని అంటున్నాడు. నెంబర్ 1, ఆయనకు స్నేహితులు కావాలి అనగా విధేయతను ఈ సమయంలో నేర్చుకోవాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. నెంబర్ 1. నెంబర్ 2, విధేయత నేర్చుకున్న వ్యక్తి రెండవది అబ్రహాము జీవితంలో ఆయన ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రార్థన ప్రియుల అబ్రహాము ఆయన ప్రార్థించేవాడు. లోతు ఆయన చెరపట్టబడ్డాడు అన్న లోతును గురించి సొదొమ గొమొర్రా వెళ్ళిపోయాడు అన్నదిన్న లోతు సొదొమ గొమొర్రాను నాశనం చేస్తాడు అని యెహోవా దేవుడు చెబుతూ ఉండగా అబ్రహాము చేసిన ప్రార్థన మనందరికీ మాదిరి. పిల్లలు అబ్రహాము ప్రార్థనా పరుడు, దేవునికి స్నేహితుడుగా ఉండాలి అనగా ప్రార్థన చేయడం నేర్చుకోవాలని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తున్నా. ఈ రాత్రి తీర్మానం చేసుకున్నాం. పాపం అంటే వ్యభిచారం అనుకుంటాం, పాపం అనుకుంటే కనుక దొంగతనం అనుకుంటాం, పాపం అంటే బలానది అని అనుకుంటాం. పాపానికి ఇంకొక నిర్వచనం ఏమిటనగా ప్రార్థన చేయకుంటే పాపం, ప్రార్థన చేయకుంటే పాపం. ఈ రాత్రి సమయంలో నీవు ఏ స్థాయిలో ఉన్నావో దేవునికి స్నేహితుడు కావాలి అనగా ప్రార్థన చేయడానికి నీవు ఆరంభించవద్దని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తున్నా. రేడియోలో అందుకునే చెప్పేవాడిని కుటుంబ ప్రార్థన చేసుకున్నారు, ఉదయం లేచి ప్రార్థన చేసుకున్నారు. ప్రార్థన దేవునికి సమీపంగా చేస్తుంది, ప్రార్థన దేవుని దగ్గరకు చేస్తుంది. పిల్లరా, ఈ యొక్క రాత్రి సమయంలో ఆలోచిద్దాం. భక్సింగ్ గారు మరణించారు. భక్సింగ్ గారు మరణించినప్పుడు భక్సింగ్ గారు మరణించగా నా మటుకు నేను చాలగా నేను విచారపడ్డాను. దేశానికి ప్రపంచానికి ఒక శ్రేష్టమైన అన్నను పోగొట్టుకున్నాం. దేవుని చిత్తం పిల్లల. కాబట్టి భక్సింగ్ గారు గురించి అనేకులు చెప్పిన మాటలను విశ్లేషించి సంచితపరిచి చెప్పినట్లయితే భక్సింగ్ గారు నాకు తెలిసినంత వరకు గొప్ప ప్రసంగికుడు కాదు. ఒక రోజున భక్సింగ్ గారు ఇక పుట్టుక దినం జరుగుతుండగా నేను ఉన్నాను. ఆ పుట్టుక దినంలో ఆయన ఒక మాట చెప్పాడు. ఒక మాట, ఆయన మ్యాన్ ఆఫ్ ఫ్యామిలీ. నేను నత్యవాణ్ణి నేను బోధ చేస్తే ఎవరు ప్రభావితం అవుతారు, కానీ ప్రభు యొక్క మహాకృప వలన ఈ ప్రభు పరిచయం ఇచ్చాడు అని ఆ దీనుడు చెప్తూ ఉండగా దాని రహస్యాన్ని నేను గ్రహించింది ఏమిటనగా, బ్రదర్ భక్సింగ్ గారు ఈజ్ నాట్ ఎన్ ఎలోక్వెంట్ స్పీకర్. బ్రదర్ భక్సింగ్ గారు ఈజ్ ఎ మ్యాన్ ఆఫ్ ప్రేయర్. పిల్లలు, ఈ రాత్రి సమయంలో నేను మనవి చేస్తున్నా, దేవునికి స్నేహితుడు కావాలి అనంటే ప్రార్థన అనేక జీవితాల్లో నేర్చుకున్నామని. Prayer moves the heart of God. దేవునికి హృదయాన్ని కదిలించాలి అనగా ఈ రాత్రి సమయంలో ప్రార్థనకు మరోసారి మనం అంకితం కావాలి అని ప్రభుత్వ నేను జ్ఞాపకం చేస్తున్నాను. సంఘము ద చర్చ్ ఈజ్ ఎ ఫెయిల్యూర్ బాడీ. ఎందుకు చేత సంఘం ఈనాడు చేయవలసిన కార్యక్రమాన్ని చేయలేకపోతుంది. సహాయం చేయడం అనేది మీ సంఘాలకు ఆశీర్వాదకరం. దయచేసి ఈ మాటను మీరు గ్రహించాలని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి ఎంకరేజ్ ది సో కాల్డ్ ఆర్గనైజేషన్. ఇటువంటి సంస్థలను మీరు ప్రోత్సహించండి. మీ సంఘాలను దేవుడు దీవిస్తాడు. నా మాట మీరు గ్రహించండి. లేకపోయినట్లయితే ఈ రాత్రి సంఘాలకు నేను మనం చేసేది లేక సెంట్ ద మిషనరీస్. మీరు చేయలేని పని ఇంకొకరు చేస్తూ ఉండగా అభినందించి వారి కొరకు ప్రార్థించమని ఆ ప్రభు పక్షముగా నాకంటే యోగ్యులైన సంఘ కాపురులకు, సంఘ నాయకులకు నేను మనవి చేస్తున్నాను. నెంబర్ 2, ప్రార్థన. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మీ మధ్యలో ఒక ప్రాముఖ్యమైన విషయం చెప్తానికి ఏ అనుచరులుగా అన్నదమ్ములుగా మేము వచ్చాం. మేము ఇది పట్టుకున్నాం. చాలా మంది క్రైస్తవులకి, విశ్వాసులకు తెలిసి ఏంటిదనగా ఇది పరిశుద్ధ గ్రంథం. క్రైస్తవేతరులు దీని ఒక పలానా గ్రంథం అని పిలుస్తున్నారు. నేను కానీ అన్నయ్య గారు కానీ నోటితో ఉచ్చరించాలని ఆశ కలగట్లేదు. కానీ పరమగీతం అనే ఒక గ్రంథం ద్వారా ఇది చదవలేము, ఇది ఈ విధమైన గ్రంథం అని చెప్పి అనేకులు పిలుస్తున్నారు.
కానీ క్రైస్తవులుగా ఉన్నవారు కానీ విశ్వాసులుగా ఉన్నవారు కానీ ఇలాంటి వాటికి మనం తెలుసుకోవాలి, పరమగీతము పరిశుద్ధమైన గ్రంథంలో ఒక భాగం అని తెలుసుకోవాలి అని అంటే మన ప్రియతమ అన్న అనేకులకు ఆత్మీయ తండ్రిగా కొన్ని సంవత్సరాలుగా వచ్చిన ధ్యానాలని సంపూర్ణంగా రేడియోలో ముగించి 2 మార్లు ముగించిన జోషన్న గారి పరమగీత ధ్యానాలని మనం వచనం ధ్యానిద్దాం. ఆ ధ్యానాల్లో ఉన్న మర్మాలు తెలుసుకోవాలి అని అంటే ఈ ప్రోగ్రామ్ ని వీక్షించండి. తమ్ముడు చెప్పిన రీతిగా వచనం వెంబడి వచనం అద్భుత ధ్యానాలు ఈయన వెరీ డీటెయిల్డ్, వెరీ స్పెసిఫిక్ గా నాన్నగారు దీన్ని వివరించారు. వర్స్ బై వర్స్ రేడియోలో, టీవీలో కూడా వివరించారు. కాబట్టి దీన్ని వీక్షించడం ద్వారా దీంట్లో ఉన్న ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోగలరు. ఇంకా లోతైన ఆధ్యాత్మిక సత్యాలు మీరు తెలుసుకోవాలంటే ఈ పరమగీతాలు అనే సిరీస్ని మీరు మిస్ కావద్దు అని ప్రార్థనాపూర్వకంగా మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఆరాధన ఛానల్లో ప్రతిరోజు సాయంకాలం సోమ, మంగళ, బుధవారం 7:30 గంటలకి, మరొకసారి ఆరాధన ఛానల్లో సాయంకాలం 7:30 గంటలకి సోమ, మంగళ, బుధవారం వీక్షించండి. మిస్ అయితే ఈ కిందున్న మా యూట్యూబ్ ఛానల్లో మీరు వీక్షించగలుగుతారు. ప్లేలిస్ట్లో సెపరేట్గా దీన్ని పెట్టగలుగుతాం. చాలామంది క్రైస్తవేతరులనే మాట ఈ బైబిల్ అంతా వచనం వెంబడి వచనం ఎవరైనా చెప్పారా అని ఆలోచిస్తుంటారు. మీకు శుభవార్త, ప్రాంతీయ భాషలో ప్రపంచంలో ఎవరు చెప్పలేదు. మన తెలుగువారైన జోషన్న గారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బైబిల్ అంతటిని రేడియోలో 2 మార్లు గురించారు. కాబట్టి మా విజ్ఞాపన, ఇది పరిశుద్ధ గ్రంథం, ఇది పరిశుద్ధమైనది, మన జీవితాలను పరిశుద్ధపరిచే గ్రంథం అని తెలుసుకోవాలంటే పరమగీత ధ్యానాలు తప్పనిసరిగా మీరు వీక్షించండి. మిస్ కాకండి. పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ 7:30 మండే, ట్యూస్డే, వెనస్డే. మిస్ అయితే మా యూట్యూబ్ ఛానల్లో మీరు చూడండి. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మీ ముందుకు రావడానికి ఒక ప్రాముఖ్యమైన కారణం, మేము ఈ టీవీ పరిచర్యని ఎందుకు ప్రారంభించాం, ప్రాముఖ్యంగా తండ్రి అయిన నాన్నగారు, కీర్తిశేషులైన నాన్నగారు జోషన్న గారు ఎందుకు ప్రారంభించారు అనేది వారి మాటల్లోనే విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు ఏ ధైర్యమైతే వారు చేసి టీవీ కార్యక్రమాలని ప్రారంభించారు. మన రక్షకుడైన యేసు ఉన్నారని, విశ్వాసులైన మీరు ఉన్నారనే ధైర్యంతోనే ఈ టీవీ కార్యక్రమాలని మేము కొనసాగిస్తున్నాం గత సంవత్సరాలుగా. ఇక ముందు కూడా మేము కొనసాగించాలి అని అంటే మీలో విశ్వాసులైన మీరు, ప్రేరేపింపబడ్డవారు మీరు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు జోషన్న గారివి, పాయింట్ వైజ్ ధ్యానాలు జాన్ స్పర్జన్ గారివి, హీరోస్ ఆఫ్ ది బైబిల్ అనే సిరీస్ ధ్యానాలు భక్త్ సింగ్ నావి కొనసాగేటట్టు మీరు ప్రేరేపింపబడితే, మీరు సహాయం చేసి మీరు నేరుగా నాతోని మాట్లాడవచ్చు. నాతో మాట్లాడి మాకు సహాయం చేయాలనేది నా మనవి. కాబట్టి మీరందరూ ఏ భారమైతే, సేవా భారమైతే నాన్నగారు గత 40 సంవత్సరాలుగా ముందుకు కొనసాగించారు, ఇప్పుడు యవనస్తులమైన మా అన్నగారు జాన్ స్పర్జన్ గారు మాపై ఉంది. కాబట్టి మీరు కూడా ఏ విధంగా నాన్నగారిని అయితే ప్రోత్సహించారు, నాన్నగారిని ఆదరించారు, మమ్మల్ని కూడా ఆ విధంగానే ప్రోత్సహించి ఆదరిస్తారని నమ్ముచు సెలవు తీసుకుంటున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.